మనం ఎవ్రీ ఇయర్ మన తండ్రి చచ్చిపోతే మనం బియ్యం ఇచ్చేదానికి పోయేది, గుళ్ళకు బియ్యం ఇచ్చేదానికి పోతాం. ఇలానే ప్రథా నడతా ఉన్నది. మనం పోతాం, పచ్చి వస్తువులు ఉన్నది అయ్యగారులకు ఇచ్చేస్తాం. కానీ ఒకసారి మీరు ఆలోచించారా, అయ్యగారుల ఇంట్లో వాళ్ళని చచ్చిపోతే వాళ్ళు ఎవరికి బియ్యం దానం ఇస్తారు, వాళ్ళు ఎవరికి ఇయ్యరు? దానికి కారణం ఏంటిదంటే మాత్రం అయ్యగారు ఎప్పుడు ఎవలకు బియ్యము, ఉప్పు, పప్పు అన్నది ఎవలకు వాళ్ళు ఇయ్యరు. దాని కారణం అంటే దాని వెనుక ఉన్న పెద్ద నష్టం మనకు దాని గురించి అసలే తెలియదు. మనకి ఇట్లా తయారు చేశారు ఏంటంటే ఎవ్రీ ఇయర్ నాన్న పేరు మీద బియ్యం ఇచ్చి రావాలని మనం ఈ రకంగానే రెడీ చేశారు. దాని వెనుక వచ్చే నష్టం మనకు అసలు తెలియదు. అది చాలా పెద్ద డేంజర్ అండి. ఇలా ఆ విషయంలో మీ గురించి చెప్తా, ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. అసలు ఎంత సిస్టమ్ ఏంటిది. అయ్యగారులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న చనిపోతే వాళ్ళ పెద్దలకి బియ్యం ఇయ్యరు, వాళ్ళు వండి వాళ్ళకు అందరికీ వాళ్ళ బంధువులకు పిలిపించి వాళ్ళకి భోజనాలు పెడతారు. దాని వెనుక పెద్ద సైన్సే ఉన్నదండి. మనం ఏం చేస్తాం, మనం పోయి బియ్యం తీసుకుపోయి ఉప్పు, పప్పు, కారం, శనగ అవి ఇవి అని ఇచ్చేసి అయ్యగారికి దగ్గర పోయి ఇచ్చేస్తాం. అలా ఇస్తే మన పరిస్థితి ముందుకు ఎలా జరుగుతుంది తెలుసా అండి? ఇలా జరుగుతుంది. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. కానీ నేను అనేది ఏంటిది అంటే మాత్రం ఎప్పుడు కూడా గుర్తించుకోండి, వండి మీ బంధువులకు కూడా అమ్మ నాన్న పేరు మీద మీరు పెట్టారనుకోండి, అది కూడా వాళ్ళ పేరు మీద చెందుతుంది. ఎందుకంటే మన భారతదేశం అనేది, మన సనాతన ధర్మం అనేది భావం మీదనే బతుకుతాం. ఒక చెంబు మీద చేయి పెట్టేసి గంగేచ యమునేచ అన్న అంటే అక్కడ గంగా జమున వచ్చేస్తుంది, సరస్వతి వచ్చేస్తుంది. అట్లానే మీరు మీ అమ్మ నాన్న గురించి పేరు మీద ఇలా భోజనం పెడతానని 10 మందికి వండి పెట్టారనుకో మీ బంధువులకు, అది కూడా వాళ్ళకే చెందుతుంది. ఎందుకు వాళ్ళని గుర్తించుకుంటేనే మీకు పెద్ద ఆశీర్వాదం దొరుకుతుంది. కానీ ఈ సంచి పట్టుకొని మనం గుడికి వెళ్తే మాత్రం ఏమవుతుంది అంటే మనం బియ్యం పట్టుకొని వెళ్తాం. అంటే మెయిన్ మ్యాక్సిమం అంటే గుళ్ళ పోయి అయ్యగారికి బియ్యం ఇవ్వాలన్నది మన ప్రథ. ఇది ఒకటి ఉన్నది, దీని విరుద్ధం కాదు. కానీ దానిలో వచ్చే నష్టం ఏంటి జరుగుతుంది చెప్తాను. ఈ బియ్యం ఇచ్చిన వల్ల ఏంటంటే బియ్యం అన్నది చంద్రుడికి కారకుడు. బియ్యం చంద్రుడికి కారకుడు, చంద్రుడు అన్నది అమ్మకి కారకుడు. మీరు మంచిగానే ఉంటారు నాన్న చచ్చిపోయినాక. దాని తర్వాత బియ్యం ఏ రోజు పోయి మీరు అయ్యగారికి ఎవరి సంవత్సరం ఇస్తారో మెల్లగా మీ అమ్మ మీతో దూరం అవుతూ ఉంటుంది. ఆమెకి హెల్త్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఆ అమ్మ అన్నది ఆ అబ్బాయితోనే ఘోరంగా తిడుతుంది, నా కొడుకులు అస్సలు మంచోళ్ళు కాదు, నా కొడుకులు వేస్ట్ కాలని చెప్తుంది. ఆమె స్వయంగానే వండుకొనే తినాలి. ఆ పరిస్థితి ఆటోమేటిక్ తెస్తుంది. కారణం ఏంటి తెలుసా? మీరు ఇచ్చే బియ్యం దానం అంటే బియ్యంని దానం ఇచ్చేసారంటే అమ్మని దానం ఇచ్చేశారు. అమ్మకి ప్రతి రూపంనే మీరు దానం ఇచ్చేశారు. ఓన్లీ ఒక రూపమే ఉన్నది. భావాలు చచ్చిపోతాయి. గనుకని ఎంతమంది పోయి అనాథాశ్రమంలో బతుకుతాను కదా, దీనికే కారణం. ఎందుకంటే ప్రేమ చచ్చిపోతుంది. ఎందుకంటే మీరు దానం ఇచ్చేశారు. అది కారణం. మనం పెళ్లి చేస్తున్నప్పుడు కన్యాదానం ఎందుకు చేస్తాం తెలుసా? మనకు ఆ కనెక్షన్ అన్నది కట్ అయిపోయి అమ్మాయి అటే ఉండాలి, ఇటు రాకూడదు. మంచైనా చెడైనా ఆమె భరించుకొని ఆమె సంసారం నిలబెట్టుకోవడానికి కన్యాదానం అని మనం ఇస్తాం. దానం చేసినాక మన రిలేషన్ అన్నది కట్ అయిపోతుంది. కొడుకు బిడ్డ అన్ని కనబడతారు, కానీ ఆ భావం అన్నది ఏంటంటే అయ్యో బావ గిట్లున్నారా, కొడుతుంటారా బాగా అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఆమె అదృష్టం ఎలా ఉన్నది అంటాం. కానీ అదే పెళ్లి కాకముందు ఎవరన్నా మీ అక్కని చెల్లని ఏడిపిస్తున్నారంటే వాళ్ళు చంపేసేదాకా కూడా పోతారు. మీరు దానం చేస్తే ఆ భావాలు కట్ అయిపోతాయండి. ఇట్లనే మీరు బియ్యంని దానం ఇచ్చేసి అయ్యగారికి ఇస్తే మీ అమ్మకు మీకున్న కనెక్షన్ కట్ అయిపోతాయి. మీ మీకు హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది. పిల్లలతో పరిస్థితి బాగుండదు. ఈ పిల్లలు అన్ని దానం ఇస్తారు కదా, అటు బియ్యమే ఏం కదా, అక్కడ ఓ శనగపప్పు ఉంటుంది, ఓ చింతపండే ఉంటుంది, ఓ కూరగాయలు ఉంటాయి, ఓ ఆకుకూరలు ఉంటాయి, ఓ పచ్చిమిర్చి టమాటాలు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క గ్రహకి సంబంధించిందే కదా. ఇవి దానం ఇచ్చినప్పుడు ఏమంటే ఇటు ఈ అబ్బాయికి ఫైనాన్షియల్ లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఆయన ఫైనాన్షియల్లో నిలబడలేకపోతాడు. ఆయన రానికి ఇంకా ఫైనాన్స్ అనేది డౌన్ అయిపోతుంది. ఇంకా ఇవి ఎవ్రీ ఇయర్ దానం ఇస్తూ ఉంటే ఇంకా పరిస్థితి ఏమైతే తెలుసా అండి? సడన్లీ డెత్. దాని కారణం ఏంటిదంటే అన్ని గ్రహాలని మనం దానం ఇచ్చేసినాం. మనకు ఏ గ్రహం సపోర్ట్ చేసేటోడు లేడు. మరి ఏ గ్రహం సపోర్ట్ చేయలేకపోతే మీరు భూమండలం ఎందుకు బతుకుతారండి? మీకు పైకి తీసుకెళ్తాడు. అందుకని ఎప్పుడైనా ఏదైనా దానం ఇవ్వాలంటే మాత్రం కంపల్సరీ మనం చూసుకోవాలి. మనకు ఏ గ్రహం నీచంగా ఉన్నది, ఏ గ్రహం ఉచ్చంగా ఉన్నది, దాన్ని చూసే మనం ఏదైనా దానం ఇవ్వాలి. పచ్చి వస్తు దానం ఇవ్వాలని ఎక్కడ రాసి లేదండి. పచ్చి వస్తు దానం ఇస్తుంటే చాలా కష్టం.
పైసలు ఇన్నైనా దానం పెట్టు, 1000 పెట్టు, 1,00,000 పెట్టు, 1,00,00,000 రూపాయలు పెట్టు, వాళ్ళకన్నా పైసలు ఇట్లా ఇచ్చిరా, నీకు ఏ దోషం తెలియదు. కానీ అదే వస్తువు రూపంలో మీరు దానం ఇచ్చారనుకోండి, ఉప్పు పప్పు రానంగా ఇక మీకు జీవితం ఇలానే గతి పడుతుంది. రానుక మీకు ఈ కష్టాలే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఒక ప్రథ వచ్చేసింది. కార్తీక మాసం వచ్చింది అనుకోండి, దీపదానం చేస్తాం. దీపదానం చేస్తే చాలా మంచిది. అందరూ అయ్యగారు చెప్తారు. ఏంటంటే ఏ అయ్యగారులు పోయి ఏ అయ్యగారికి దీపదానం ఇస్తారండి? ఏ అయ్యగారు పోయి ఇంకో అయ్యగారులకు బియ్యం ఇవన్నీ దానం ఇస్తారండి? ఇయ్యరండి. వాళ్ళు తీసుకున్న వరకే. దీపదానం ఇస్తే మాత్రం మీ జ్యోతి, మీ దగ్గర జ్యోతి అనేది దానంగా ఇస్తే మళ్ళీ అది మీకు తిరిగి రాదండి. ఒక లేడీస్ పోయి ఇస్తే వాళ్ళ హస్బెండ్కే పెద్ద ప్రాబ్లం కావచ్చు, వాళ్ళ అన్సర్టన్ డెత్ వాళ్ళు పొందొచ్చు, యాక్సిడెంట్లో వాళ్ళ మృత్యు కూడా కావచ్చు. దానం అన్నది మనం కర్ణుని చూసి మనం దానం ఇవ్వకూడదండి. కర్ణుని సంపదానికే సూర్యదేవుడు బ్రాహ్మణ రూపంలో వచ్చేసేసి ఆయనతోని కవచ కుండల దానం తీసుకొని ఆయనను చంపేశారు. మనకి హిస్టరీ ఏం చెప్తుందంటే దానం అన్నది మనం ఇవ్వకూడదు. వండింది మీరు ఎంతనా పెట్టచ్చు, ఒకసారి వండితే దాని మీద ఏ గ్రహాలది కూడా పవర్ ఉండదు. వండిన భోజనం ఎంతనా పెట్టు, నీకు నష్టం ఉండదు. పైసలు ఎంత నష్టం జరగది. బంగారం దానం చేస్తే నష్టం, వెండి దానం చేస్తే నష్టం, ఆవుని దానం చేస్తే నష్టం, ఇవన్నీ రకరకాలుగా వస్తువులను దానం చేస్తే చాలా నష్టం అవుతుంది. పసుపులు దానం చేస్తే నష్టం, ఎందుకంటే బృహస్పతి అంటే ప్రతి ఒక్క వస్తువు మీద ఒక గ్రహం అనేది దాని మీద ఉంటాడండి. మీరు కళ్ళు మూసుకొని దానం చేస్తే మాత్రం మీ పరిస్థితి ఇలాగా. అది మెయిన్ గుర్తు చేసుకోండి. నేను ఒకటే విషయం చెప్తానంటే, బియ్యం ఇచ్చే వద్దలో మీరు అక్కడ నాన్న చచ్చిపోతే గోధుమలు దానం ఇవ్వండి, అమ్మ చనిపోయి ఉంటే బియ్యం దానం ఇవ్వండి. అప్పుడు మీ రిలేషన్ మీ అమ్మ నాన్నతోని లైఫ్ టైం వాళ్ళు బతుకున్న చచ్చుకున్న వరకు మీకు బాగుంటాయి. లేకపోతే అస్సలు బాగుండేయండి. దానం అన్నది మనల్ని పేదోని చేయడానికి దాన సిస్టము. దానం చేయకపోతే మీరు ఏం చెడిపోరండి, మంచిగా ఉంటారు. వండండి, 10 మంది మతలబ్ 50 మందిని వండికి పెట్టండి, మీ పవర్ వేరుతుంది. అది పుణ్యం వస్తుంది. పుణ్యం వేరే, దానం వేరే. దానం మనం ఎందుకు ఇస్తామంటే మన గ్రహాల్లో ఏదైనా దోషం ఉంటే దానికి దానం. పుణ్యం అనేది వండి వేడితే దానికి పుణ్యం. ఒకవేళ మీరు పచ్చి వస్తువులు దానం ఇస్తే దానిలో మీ మంచి గ్రహాలు కూడా దాంతో పాటు వెళ్ళిపోతే మీకు జీవనకి రక్షణ ఉండదు. ఈ భూమండల్లో మీకు కష్టాలు మీరు స్వయంగానే కొనుక్కున్నారు అంటారు దానం ఇస్తే. వెనకనే తొందరపడి ఏది దానం ఇవ్వకపోతే దానం ఇస్తే రకరకాలుగా సమస్య అనేది మీ ముందుకే వస్తాయి. ప్రతి ఒక్క సమస్య అనేది నిలబడుతుంది. అందరికన్నా పెద్ద సమస్య మీ అమ్మకే వస్తుంది. మీకు అమ్మకి మధ్యలో ఉన్న రిలేషన్ ఖరాబ్ అవుతుంది. మీ అమ్మ అనాథాశ్రమం దాకా పోయేదానికి కారణం కూడా ఈ దానం అవుతుంది. అయ్యా దయచేసి నా మాటను అర్థం చేసుకోండి. ఈ దానం వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. మీరు స్వయంగానే పేదోళ్ళు అవుతాను. పేదోడు కాకుండా ఉండడానికి ఈ దానంని ఆపాలే. మనం వండింది పెట్టు, పైసలు ఇచ్చేయి, 5,000 ఇచ్చేయి. అయ్యా మా అమ్మ నాన్న పేరు మీద మీకు 5,000 ఇస్తాను, వండుకొని తినందుతో. కానీ ఈ బస్తా పట్టుకొని సంచి పట్టుకొని విన్నాం అనుకో, పైసలు ముండయి. దరిద్రం అన్నది కొనుక్కుంటాం మనం. ఈ దానం ఇస్తే ఇది మనకు పెద్ద మోసం జరుగుతుంది. మీరు ఏమైనా అనుకోండి, ఏమైనా కానీ నేను నిజం చెప్పకుండా మీకు ఉండలేను. నాతోని కాదు, దేవుడు చెప్పిన విషయం మీతోని చెప్తానా. మంచిగా అనిపిస్తే ఉపయోగించుకోండి, మంచిగా లేకపోతే మీ సిస్టమ్తో మీరే పోండి. కొంత దూరం పోయినాక నేను మీకు కంపల్సరీ గుర్తుకొస్తా. ఇప్పటిదాకా ఇచ్చినోళ్ళకు గుర్తుకొస్తా, ఇంకా ముందు ఇచ్చినోళ్ళు కూడా నేను గుర్తుకొస్తా. దయచేసి ఇది మీరు ఒక ఎదుటి వ్యక్తికి ఫార్వర్డ్ చేయండి, అంటే ఇది షేర్ చేయండి. నలుగురికి తెలియాలయ్యా. మనం బాగుపడితే కాదు, ఎదుటి వ్యక్తి బాగుపడదానికి ఆలోచిస్తే మనం 100 రెట్ల బాగుపడతాం. ఇది మన ఈ భూమండల సిస్టమ్. ఇస్తేనే రివర్స్ వస్తుంది. డబ్బులు, బియ్యము, ఉప్పు, పప్పు కాదు. పచ్చి వస్తువులు ఇస్తే దానిలోనే మునిగిపోతాము. పచ్చి వస్తువు దానం చెయ్యద్దు. వండిందే దానం చేయండి, దానిలో పవర్ ఉన్నది. లేకపోతే మీరు నష్టపోతారండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.